ఇక నవదీప్ సినిమా తర్వాత ఒంటరి చివరి సినిమా యా 2008 8 2008 నుంచి ఇప్పటి వరకు సినిమా లేదు మీది. చేయలా, డైరెక్టర్గా చేయలా. ఉమ్. అంటే నేను వేరే ఎక్కువ ట్రయల్స్ కూడా వేయలేదేమో నాకు తెలియదు. మీకు ఆపర్చునిటీస్ రాక లేదా లేకపోతే మీరే వెళ్ళలేక ప్రొడ్యూసర్ల దగ్గరికి నా దగ్గరికి కథ ఉంది అని నేను చెప్పలేక? ప్రొడ్యూసర్ దగ్గర జనరల్గా వెళ్ళనండి. ఎందుకు అసలు? అంటే ఐ డోంట్ నో, అంటే వెళ్ళి మనం ఒక కథ చెప్పి ఆ కథ దాని మీద జడ్జిమెంట్ తర్వాత వాళ్ళు అలా చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ ఇది ఇక్కడ మార్చయ్యా, ఇది ఇక్కడ కొంచెం ఇది ఎక్కువ ఉంది అన్నప్పుడు ఒక డైరెక్టర్గా మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు కథ చెప్పడానికి హీరో దగ్గరికి వెళ్తారు, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఆ స్టోరీ విని ఇక్కడ మార్పు చేయి, ఇక్కడ ఇది చేయి, అక్కడ అది బాగాలేదు, ఇక్కడ ఇది చేంజెస్ అని చెప్పినప్పుడు ఒక డైరెక్టర్గా మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఫీలింగ్ అంటే కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కావట్లేదని ఫీలింగ్ ఉంటుంది, కొన్నిసార్లు మేబీ మనం ఆలోచించిన యాంగిల్ ఎక్కడో వాళ్ళు చూస్తున్నారని ఫీలింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళే ఒకళ్ళు క్వశ్చన్ చేశారంటే రేపు పొద్దున పబ్లిక్లో రిలీజ్ అయితే ఇలాంటి వాళ్ళు 1000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు, 1,00,00,000 మంది ఉండొచ్చు. ఆ భయంతో కూడా సో దానివల్ల వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. అవి కరెక్ట్ చేసుకుంటాం ఇప్పుడు, అదేం ప్రాబ్లం లేదు. నేను బేసిక్గా ఎందుకంటే నేను ఆల్రెడీ గోపిచంద్ మళ్ళీ చేద్దామని అనడంతో సరే తనే చేస్తా అంటున్నాడు కదా అనే ఫీలింగ్లో నేను ఎవరి దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. ఫస్ట్ రీజన్ తెలియకుండా ఏంటంటే తనకు ఆ టైంలో 1-2 సినిమాలు ఫ్లాప్ అవ్వడం, కొంచెం వెయిట్ చేయండి సార్ ఒక్క హిట్ పడితే మళ్ళీ చేద్దామని చెప్పి అనడంతో అలా తెలియకుండా టైం కొంచెం గడిచిపోయింది.